కేటీఆర్కు నోటీసులు. ఫార్ములా ఈ కార్ రేసులో మరోసారి ఏసీబీ పిలుపు. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు. గత నెలలో అమెరికా పర్యటన కారణంగా విచారణకు హాజరు కాని కేటీఆర్ 55 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు. కేసులో కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, ఇది గతంలోనే చూసినాం. ట్యాంక్ బండ్ పైన పెట్టినటువంటి ఫార్ములా ఈ రేసు, దానికి సంబంధించి 55 కోట్ల రూపాయలు అడ్వాన్స్డ్గా ఆ యొక్క సంస్థకు చెల్లించారు. ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించేటువంటి సంస్థకు. ఆ సంస్థ తర్వాత ఇక్కడ పోటీలను పెట్టడానికి కూడా వెనకడుగేసింది. ఆ పైసలు రిటర్న్ ఇవ్వడానికి అవకాశం లేదు. దాంతోపాటుగా ఆ పైసలు ఆ సంస్థ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు అనేటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ అధికారులు శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని అందులో సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 54 కోట్ల చెల్లింపులో నిబంధనలు పాటించలేదన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలకు అనుగుణంగానే ఇప్పుడైతే ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఈయననేమో లై డిటెక్టర్ టెస్ట్కు కూడా నేను సిద్ధమంటాను. క్యాబినెట్ ఆమోదం లేకుండా రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా ఈ చెల్లింపులు జరగడంతో ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. దీంట్లో కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే ఈ ముగ్గురిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కాగా మరోసారి విచారణకు రావాలని గత నెలలో ఏసీబీ అధికారులు కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. అయితే తాను ముందుగా ఖరారైనటువంటి అమెరికా, యూకే పర్యటనలు ముగించుకున్న తర్వాత విచారణకు వస్తానని కేటీఆర్ లిఖితపూర్వకంగా ఏసీబీ అధికారులకు తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఏసీబీ అధికారులు కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని మరి లొంగ తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా వేయాలనుకుంటున్నారో తెలియదు, కానీ విచారణ పేరు మీద మాత్రం పిలుస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు మరి ఈ దోషులుగా తేలేటువంటి విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటే లేదని అనిపిస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే అటు ఎలక్ట్రిసిటీ కమిషన్, ఇటు కాళేశ్వరం కమిషన్, ఇటు ఫార్ములా ఈ రేసు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ని తవ్వుతున్నారు. కానీ వాటి విషయంలో చివరాఖరి దాకా పోవట్లేదు అనేటువంటి ప్రశ్నలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి ఆ కేసు పూర్వపరాలు ఎట్లున్నాయంటే, హైదరాబాద్లో 2022లో జరిగిన ఫార్ములా ఈ రేస్ కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ ఖాతా నుంచి 55 కోట్లు ఫార్ములా ఈ సంస్థకు బదిలీ అయ్యాయి. ఈ బదిలీలో అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నిధులు బదిలీ చేసినట్లు ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ కేసు నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన, ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. డిసెంబర్ 19, 2024న ఏసీబీ కేటీఆర్పై సెక్షన్ 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, సెక్షన్ 120B క్రిమినల్ కుట్ర కింద కేసులు నమోదు చేసింది. డిసెంబర్ 29, 2024న ఏసీబీ కేటీఆర్కు మొదటి నోటీసు జారీ చేసింది. జనవరి 6, 2026న విచారణకు హాజరు కావాలని కోరింది. జనవరి 6న కేటీఆర్ ఏసీబీ కార్యాలయం వద్దకు వెళ్ళినప్పటికీ అధికారులు ఆయనను కార్యాలయంలోకి అనుమతించలేదు. దీంతో రోడ్డుపైన రాతపూర్వక స్పందనను అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ తనపైన నమోదైనటువంటి కేసును క్యాచ్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 31, 2024 వరకు ఆయన అరెస్టుపై స్టే విధించినటువంటి హైకోర్టు విచారణను కూడా వాయిదా వేసింది. మే 26, 2025న ఏసీబీ మరోసారి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. మే 20న విచారణకు హాజరు కావాలని కోరింది. కేటీఆర్ ఈ నోటీసులను ధృవీకరిస్తూ మే 28న యూకే పర్యటన కారణంగా విచారణకు హాజరు కాలేనని, తిరిగి వచ్చిన వెంటనే సహకరిస్తానని ఏసీబీకి లేఖ రాశారు. తాము చట్టాన్ని గౌరవించే పౌరుడిగా దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. డిసెంబర్ 28, 2024న ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా కేటీఆర్కు జనవరి 7, 2025న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ కేసులో మరో కీలక వ్యక్తి అయినటువంటి హెచ్ఎండిఏ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ ఇంజనీరింగ్ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారణ చేశారు. ఈ కేసు ఫిర్యాదు చేసినటువంటి ఎంఏయుడి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనకిషోర్ 7 గంటల పాటు ఏసీబీకి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్యాష్ పిటిషన్ పైన విచారణ కొనసాగుతూ ఉంది. తాజాగా జూన్ 13న ఏసీబీ అధికారులు కేటీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చి జూన్ 16 అంటే ఎల్లుండి సోమవారం రోజున 10 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరిండు. నేను ఎక్కడికైనా వస్తా అంటున్నాడు ఈయన కేటీఆర్.
లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ అంటాడు రేవంత్ నువ్వు సిద్ధమా అంటూ సవాల్ చేస్తున్నాడు. ఫార్ములా ఈ కేసులో నోటీసుల డ్రామా ఆపాలంటూ హితవు పలుకుతున్నాడు. ప్రజల దృష్టి మళ్ళచేందుకే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా కాంగ్రెస్ను వదిలిపెట్టమంటూ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తున్నాం. వదిలిపెట్టమన్నప్పుడు మరి వీళ్ళన్నా కానీ అది దొరికినప్పుడు ఏదో ఒకటి చేయొచ్చు కదా. 1,00,000 కోట్లు అని చెప్పేసి కాళేశ్వరంలో అంటున్నాం, ఇక్కడ 55 కోట్లు అంటున్నాము. ఫోన్ ట్యాపింగ్ అయితే భార్యాభర్తలు జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ చూస్తున్నాం. ఎందుకు లేట్ చేస్తున్నారు మరి? తొందరగా అదేదో స్వామి కార్యం ఏదో కానిస్తే అయిపోతుంది కదా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్